వ్యూయర్స్ ఈరోజు వీడియోలో ఎంప్లాయీ శాలరీ స్టేట్మెంట్ అనేది ఎలా చేయాలో నేర్చుకుందాము. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒక మోడల్ అనేది నేర్చుకుందాము. చూడండి, ఈ మోడల్ అనేది ప్రీవియస్ వీడియోలో అయిపోయింది. సేమ్ అంటే ఇదే మోడల్ వేరే విధంగా ఎలా చేయాలన్నది ఈ వీడియోలో నేర్చుకుందాము. ఫార్మాట్లోనే చేంజెస్ ఉంది. క్యాలిక్యులేషన్ పార్ట్ కానీ ఇక్కడ పర్సంటేజ్లు చేయడం ఏదైనా సరే సేమ్ అదే ఫార్మాట్లో ఎలా చేసామో అదే విధంగా ఉంటుంది. ఫార్మాట్లో చేంజెస్ ఉంటే కనుక ఎలా చేయాలన్నది ఈ వీడియోలో నేర్చుకుందాము. ఇక్కడ టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ, గ్రాస్ సాలరీ, నెక్స్ట్ ఈఎస్ఐ, పిఎఫ్ డిడక్షను ఈ మోడల్ అయితే ఉంది. ఇందులో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియోని లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి వీడియోని లైక్ చేయండి. వీడియోలోకి వెళ్తే కనుక ఈ ఫార్మాట్ అనేది ఆల్రెడీ ప్రిపేర్ చేసే ఉంది. ఈ ఫార్మాట్లో వచ్చేసరికి మనం ఏం తీసుకున్నామంటే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్స్, వాళ్ళ యొక్క బేసిక్ శాలరీ అనేది ఒక్కొక్క పర్సన్కి ఎంతెంత శాలరీ వస్తుందో శాలరీ అనేది నోట్ చేశాను. ఇక్కడ టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ, ఇక్కడ గ్రాస్ శాలరీ ఎలా చేయాలి, ఈఎస్ఐ, పిఎఫ్ అనేది ఎలా చేయాలనేది నేర్చుకుందాము. టీఏ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక ఈక్వల్ టీఏ అనేది బేసిక్ శాలరీ మీద క్లిక్ చేసి చేయాలి, కాబట్టి బేసిక్ శాలరీ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పర్సంటేజ్ ఎంత ఇస్తే కనుక పర్సంటేజ్ అనేది నోట్ చేయాలి. ఇక్కడ ఇంటూ 5% ఇచ్చాడు కాబట్టి 5% సింబల్, ఎంటర్. నెక్స్ట్ డిఏ కూడా అదే విధంగా చేయాలి, ఈక్వల్. నెక్స్ట్ బేసిక్ శాలరీ మీద క్లిక్ చేయాలి, ఇంటూ 8%, 8% సింబల్, ఎంటర్. హెచ్ఆర్ఏ సేమ్, ఈక్వల్, బేసిక్ శాలరీ మీద క్లిక్ చేయాలి, ఇంటూ 4%, 4% సింబల్, ఎంటర్. నెక్స్ట్ ఇక్కడ గ్రాస్ శాలరీ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక ఇక్కడ బేసిక్ శాలరీ నుంచి హెచ్ఆర్ఏ దాకా సెలెక్షన్ చేసి చేయాలి. బేసిక్ శాలరీకి టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ అనేది యాడ్ చేయాలి, కాబట్టి ఈక్వల్ బేసిక్ శాలరీ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇది టీఏ అనేది యాడ్ చేయాలి కాబట్టి మధ్యలో ప్లస్ సింబల్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ టీఏ మీద క్లిక్ చేయండి. తర్వాత డిఏ కూడా యాడ్ చేయాలి కాబట్టి ప్లస్. నెక్స్ట్ హెచ్ఆర్ఏ యాడ్ చేయాలి కాబట్టి ప్లస్ చేసి హెచ్ఆర్ఏ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బేసిక్ శాలరీ ప్లస్ టీఏ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ ఈ 4 యాడ్ చేసిన తర్వాత ఎంటర్ చేయండి. మనకి గ్రాస్ శాలరీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈఎస్ఐ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఈఎస్ఐ, పిఎఫ్ అనేది గ్రాస్ శాలరీ బేస్ చేసుకొని అయినా చేయొచ్చు, బేసిక్ శాలరీ అయినా బేస్ చేసుకొని చేయొచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ బేసిక్ శాలరీ అనేది బేస్ చేసుకొని చేసి చూపిస్తాను, తర్వాత గ్రాస్ శాలరీని బేస్ చేసి చూపిస్తాను. రెండింటికి వేరియేషన్ ఏంటో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ బేసిక్ శాలరీ మీద చేస్తున్నాం కాబట్టి బేసిక్ శాలరీ మీద క్లిక్ చేసేసి ఇంటూ 7% ఇచ్చాడు కాబట్టి 7% సింబల్, ఎంటర్. నెక్స్ట్ ఇక్కడ పిఎఫ్ కూడా సేమ్, ఈక్వల్, బేసిక్ శాలరీ ఇంటూ 2% సింబల్, ఎంటర్. ఇక్కడ డిడక్షన్ అనేది చేయాలంటే కనుక ఈఎస్ఐ ప్లస్ పిఎఫ్ అనేది చేయాలి, ఈక్వల్ పెట్టి ఇక్కడ ఈఎస్ఐ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ప్లస్ పిఎఫ్ మీద క్లిక్ చేయాలి, ఎంటర్. నెక్స్ట్ ఇక్కడ టోటల్ శాలరీ ఆర్ నెట్ శాలరీ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక ఇక్కడ గ్రాస్ శాలరీలో నుంచి డిడక్షన్ అనేది లెస్ చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే ఈక్వల్ గ్రాస్ శాలరీ మీద క్లిక్ చేయండి, మైనస్ డిడక్షన్, ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇక్కడ టోటల్ శాలరీ కానీ నెట్ శాలరీ కానీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూపించిన దాంట్లో లాగే ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ టోటల్ శాలరీ అనేది ఎలా చేసామో ఇక్కడ కూడా ఇది ఈ మోడల్లో కూడా అంటే సేమ్, అంటే ఇక్కడ సపరేట్గా చేసినా సరే నెట్ శాలరీలు అనేది వేరియేషన్ అనేది ఏం లేదు. నెక్స్ట్ రిమైనింగ్ అందరికీ కనుక శాలరీ అనేది రావాలంటే అంటే మీ రిమైనింగ్ ఎంప్లాయీస్ కూడా శాలరీ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా సెలెక్షన్ చేసేసి కిందకి డ్రాగ్ చేయండి, అందరికీ ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు గ్రాస్ శాలరీని బేస్ చేసుకొని ఈఎస్ఐ, పిఎఫ్ అనేది ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి, రిమూవ్ చేయకుండానే చేయొచ్చు. ఇక్కడ మీరు బేసిక్ శాలరీ ప్లేస్లో గ్రాస్ శాలరీ అనేది క్లిక్ చేయాలి. బేసిక్ శాలరీ C4లో ఉంది కాబట్టి అది రిమూవ్ చేసేసేయండి. ఇప్పుడు గ్రాస్ శాలరీ మీద క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి, ఈజీగా అయిపోతుంది.
నెక్స్ట్ పిఎఫ్ కూడా అంతే. బేసిక్ సాలరీని రిమూవ్ చేసేసి గ్రాస్ సాలరీ మీద క్లిక్ చేసేసేయండి, ఎంటర్ చేయండి. ఈ విధంగా చూడండి మనకి డిడక్షన్లో వేరియేషన్ వచ్చేసింది, టోటల్ సాలరీలో కూడా వేరియేషన్ వచ్చింది. చూడండి అంటే మళ్ళీ మొత్తము ఫస్ట్ నుంచి చేయాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడైతే చేంజెస్ చేసినామో అది చేంజెస్ చేస్తే కనుక రిమైనింగ్ అన్నిట్లో కూడా చేంజెస్ వస్తుంది. సేమ్ మిగిలిన వాళ్ళకు కూడా ఇదే ఫార్మేట్ అనేది రావాలంటే కనుక మనకి ఈఎస్ఐ నుంచి పిఎఫ్ దాకా సెలెక్షన్ చేసేసుకొని కిందకి ఈ విధంగా డ్రాగ్ చేయండి. ఇట్లా అనేది వస్తుంది. కింద అనేది జీరోస్ ఎందుకు వచ్చిందంటే మనకి అమౌంట్ అనేది ఏం తీసుకోలేదు కాబట్టి జీరోస్ వచ్చింది. అదే డిలీట్ చేయాలనుకుంటే కనుక డిలీట్ బటన్ ప్రెస్ చేయండి. బోర్డర్స్ కూడా తీసేయాలనుకుంటే కనుక నో బోర్డర్స్ కొట్టేసేయండి, బోర్డర్స్ కూడా అయిపోతుంది. ఈ విధంగా బేసిక్ సాలరీని బేస్ చేసుకొని చేయొచ్చు, గ్రాస్ సాలరీని బేస్ చేసుకొని చేయొచ్చు. అంటే కంపెనీ రూల్స్ని బట్టి ఒక్కో కంపెనీలో బేసిక్ సాలరీ మీద ఇవ్వమంటారు, ఒక్కో కంపెనీలో గ్రాస్ సాలరీ మీద ఇవ్వమంటారు. మీరు ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ యూజ్ చేసింది ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. అంటే యాడ్ చేయడము, లెస్ చేయడము, పర్సంటేజ్ చేయాలంటే కానీ మల్టిప్లికేషన్ అనేది యూజ్ చేసాము. మీరు ఏ విధంగా చేసినా సరే సేమ్ అదే ప్రీవియస్ వీడియోలో ఫార్మెట్, సేమ్ ఇది ఈ ఫార్మెట్ సేమ్ ఇది అదే విధంగా ఉంటుంది. ఓకే, ఈ వీడియోలో కంటెంట్ ఉంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్స్ క్లిక్ చేస్తే కనుక నేను చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.